రెండవ దినవృత్తాంతాలు 30. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పాస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినది ఇశ్రాయేలు వారందరికీ యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిములకును మనష్షే వారికి పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న కుండుట చేతను జనులు యెరూషలేములో కూడుకొన్న కుండుట చేతను మొదటి నెల యందు పాస్కా పండుగ జరగపోగా రాజును అతని అధిపతులు యెరూషలేములో ఉన్న సమాజపు వారందరూ దానిని రెండవ నెలలో ఆచరించాలనని యోచన చేసిరి. ఈ సంగతి రాజునకు సమాజపు వారందరికీ అనుకూలమాయను. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరించకుండుట చూచి ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పాస్కా పండుగ ఆచరించుటకై రావలసినది బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలు ముందు దేశమందంతటా చాలింపవలెనని వారు నిర్ణయము చేసిరి. కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశమందంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగూ ప్రచురము చేసిరి. ఇశ్రాయేలు వారులారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన యెడల మీలో అషూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా యెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీ మీద అగ్గుపరచవలెనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టెను. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు కలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడైగును. అంచెవాండ్రు జెబూలును దేశము వరకును ఎఫ్రాయిము మనుషుల దేశములోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి. కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహరించిరి. అయినను ఆషేరు మనస్సే జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కుంగిన మనస్సును యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయంను నెరవేర్చుకున్నట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. కావున రెండవ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో ఉండి కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. రెండవ నెల 14వ దినమున వారు పాస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునుంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరములోనికి తీసుకొని వచ్చిరి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములో విధిని బట్టి వారు తమ స్థలమందు నిలవబడగా యాజకులు లేవీయులు చేతిలో నుండి రక్తమును తీసుకుని దానిని ప్రోక్షించిరి. సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకునని వారు అనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొని ప్రతి వారి నిమిత్తము పాస్కా పశువులను వధించునని లేవీయులకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము మనష్షే ఇస్సాకారు జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పాస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణను చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తమ పితరుల దేవుడైన యెహోవాకు ఆశ్రయింప మనసు నిలువుకొనిన
ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోష భరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నాదము గల వాద్యములో ప్రతి దినము ఆయనను స్తుతించుచు వచ్చిరి. యెహోవాకు సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగ ఆచరించి యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలను ఇచ్చుటయు, అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలను ఇచ్చుటయు, బహుమంది యాజకులు తమ్ముడు తాము ప్రతిష్ఠించుకొనకయు సమాజపు వారి అందరినీ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలెనని యోచన చేసి మరి 7 దినములు సంతోషముగా దానిని ఆచరించింది. అప్పుడు యాజకులను లేవీలను యూదా వారిలో నుండి ఇశ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యజనులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తుల మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలము తరువాత అలాగున జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినపడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.